నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, ముంబై ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈదురుగాలులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో 100కు పైగా చెట్లు కూలిపోయాయి. దీంతో అటవీ శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రోడ్లపై పడ్డ చెట్లను తొలగిస్తున్నారు. కొండ చర్యలు, చెట్ల కింద వాహనాలను పార్కు చేయవద్దని ప్రజలకు సూచించారు. ఇక అస్సాంలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. గువాహటిలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గువాహటిలో జనజీవనం స్తంభించింది. రహదారిపై వర్షం నీరు చేరుకోవడంతో ప్రయాణికులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో మరింతగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు ఐఎండీ తెలిపింది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. సగటు కంటే దాదాపు 108% వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇక రుతుపవనాలు వచ్చి రావడంతోనే ముంబైలో కుండపోత వానలు పడ్డాయి. సబర్బన్ రైళ్లు, బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దక్షిణ ముంబైలోని పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వరద ఉధృతికి కొట్టుకుపోవడం వల్ల 4, విద్యుదాఘాతం వల్ల 1 మరణించారు. ఇక రాష్ట్రంలో ప్రవేశించిన 2 రోజుల్లోనే తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే భారీ వర్షాలు కురిసే మరో 15 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. 80 మండలాలు మినహా తెలంగాణలోని 612 మండలాల్లో వర్షాలు కురిశాయి. 39 మండలాల్లో అతి భారీ వర్షపాతం, 211 మండలాల పరిధిలో ఓ మోస్తరుగా వర్షపాతం రికార్డైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారుగా కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 8, 9, 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మనం చూస్తే నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల పరిధిలో 9 సెంటీమీటర్లు, జోగులాంబ దారూర్ మండల పరిధిలో 8 సెంటీమీటర్లు, ఆ తర్వాత వికారాబాద్ కానీ అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో 4 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో వేర్వేరుగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మండలాల్లో భారీగా వర్షపాతం నమోదు కాగా మరికొన్ని మండలాల్లో మాత్రం సాధారణంగా వర్షపాతం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం నైరుతి ఋతుపవనాలు విస్తారంగా రాష్ట్రంలో వ్యాపించడం, చురుకుగా కదులుతుండడం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అదేవిధంగా రేపు కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను, మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అయితే మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించడం జరిగింది. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం సాధారణంగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అయితే మొత్తం కూడా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా దీని చుట్టుముట్టు ఉండేటువంటి కార్పొరేషన్ల పరిధిలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అనేక కాలనీలు అదేవిధంగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఇటు డిఆర్ఎఫ్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆయా లోకల్ బాడీస్తో పాటు
ఇక్కడ సిటీలో ఉండేటువంటి ట్రాఫిక్ అధికారులందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ఈ వర్షాలు ఈరోజు రేపు ఎక్కువగా విస్తారంగా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రేపు మరొకసారి పూర్తి వివరాలను దీనికి సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాతావరణ కేంద్రం అందించనుంది. దాని తర్వాత ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటుంది, ఇంకా ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అన్నటువంటి అంశాలు తెలియనున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాముడు.